యాంగిల్లో ఎంత గట్టిగా ప్రెస్ చేసినా కూడా గుడ్డు పగలదు. కానీ గుడ్డుకి జోక్ చెప్పారనుకోండి, పగలబడి నవ్విందనుకోండి, గుడ్డు పగిలిపోతుంది. నేను మీకు జోక్ చెప్పాను, నవ్వొచ్చిందా? ఇలాంటి జోకులన్నీ మీరు గ్యాదర్ చేసి పెట్టుకున్నారనుకోండి, పార్టీలో పిల్లలకి చెప్తే పిల్లలు పార్టీతో పాటు జోక్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ఇదే స్మైలీ మూడ్తో ఈ రోజు షోని స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. మరి ఈ రోజు నేను చేస్తున్న రెసిపీ మీకు, నాకు, పిల్లలందరికీ చాలా 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 ఫేవరెట్ అండి. అదేంటో తెలుసా? చాక్లెట్ బ్రౌనీ. చాక్లెట్ బ్రౌనీ అంటే అందరికీ చాలా ఇష్టం కదా, కానీ వచ్చిన చిక్కల్లా ఎలా చేయాలో అందరికీ తెలియదు. స్వప్న చేసి చూపిస్తుంది. యాజ్ టీజ్ గా నేను ఎలా చేశానో అలా మీరు ఫాలో అయిపోయారు అనుకోండి, మంచి బ్రౌనీ రెడీ అయిపోతుంది. మరి చాక్లెట్ బ్రౌనీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 100 గ్రాముల వెన్న మనం ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ వెన్న మొత్తం చక్కగా కరగాలి. వావ్, వెన్న మంచిగా కరుగుతూ ఉంది కదా. ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా వెన్న కరిగిపోవాలి. ఇప్పుడు వెన్న కరిగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో మనం చాక్లెట్ని వేసుకోవాలి. చాక్లెట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మొత్తం చాక్లెట్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. సో ఇప్పుడు చాక్లెట్ అంతా వెన్నెలో చక్కగా కరిగిపోయింది. చాక్లెట్ అంతా కరిగిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం కరిగించుకున్న చాక్లెట్ ఇంకా వెన్న మిశ్రమాన్ని ఈ బౌల్లో వేయాలి. మొత్తం ఎక్కడా కూడా వేస్ట్ చేయకుండా మొత్తం తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు చక్కెర పొడి, ఐసింగ్ షుగర్ ఉంటుంది కదా, దీన్ని ఫస్ట్ కొంచెం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇంకా కొంచెం, ఫస్ట్ కొంచెం వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం వేసుకోవాలి. అయితే మనం ఎంత వెన్న వేసుకున్నామో అంతే చక్కెర పొడి కూడా వేసుకోవాలి. అంటే 100 గ్రాముల వెన్న వేసుకున్నప్పుడు 100 గ్రాముల చక్కెర కూడా వేసుకోవాలి. సో మళ్ళీ వేసుకున్నాం కదా, దీన్ని కూడా చక్కగా కలుపుకోవాలి. చక్కగా కరిగిన తర్వాత ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వేసుకుంటే ఉండలుండలుగా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి. బ్రౌనీ మనం బయట కొనుక్కొని తింటే కనుక చాలా చాలా ఎక్స్పెన్సివ్ కదండి. అందుకే ఇంట్లోనే చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇంకా పెద్ద పని కూడా ఏముండదు, చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు చివరగా మొత్తం వేసేద్దాం. ఇలా చక్కగా ఐసింగ్ షుగర్ మొత్తం కరగాలి. చక్కగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఒక గుడ్డు తీసుకోవాలి. ఫస్ట్ ఒక గుడ్డు ఇందులో వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇలా ఫస్ట్ ఒక గుడ్డు మొత్తం కలిసిన తర్వాత ఇంకొక గుడ్డు వేసుకోవాలి. ఇంకొక గుడ్డు, ఇప్పుడు దీన్ని కూడా చక్కగా కలుపుకోవాలి.
ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా సాఫ్ట్గా ఉండాలి. చూడండి ఎంత చక్కగా పడుతుందో, ఎక్కడా కూడా మనకి ఉండలు కనిపించట్లేదు కదా. వావ్, ఎంత బాగుంది కదా. సో ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు 100 గ్రాముల మైదా పిండి స్పూన్ తీసుకొని ఫస్ట్ కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు పిండి అంతా చక్కగా కలిసింది కదా, మళ్ళీ ఇంకొక స్పూన్ వేసుకోవాలి. దీన్ని కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి ఇలా ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా సాఫ్ట్గా అవ్వాలి. తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్, కొంచెం కలిపేటప్పుడు జాగ్రత్తగా ఉంటే కనుక బ్రౌనీలు సూపర్గా వస్తాయండి. పిల్లలందరికీ చాలా చాలా ఇష్టంగా తింటారు. అయితే బ్రౌనీస్ చేసినప్పుడు వేడివేడిగా ఉంటే తింటే చాలా బాగుంటాయి. అయితే పార్టీ కోసం అయితే మనం అప్పటికప్పుడు తయారు చేయలేం కదా, పొద్దున్నే తయారు చేసుకుంటాం కదా. సాయంత్రం పార్టీ టైంలో అంటే పిల్లలందరూ వచ్చే టైంలో ఒక 30 సెకండ్స్ లేదా 15 to 20 సెకండ్స్ మీరు మైక్రో ఓవెన్లో పెట్టేసి దానిపైన కాస్తంత చాక్లెట్ సాస్ వేసి ఇచ్చారనుకోండి, సూపర్గా ఉంటుంది. సో ఈ పిండి కలిపేసాం కదా, ఇప్పుడు మిగిలిన పిండి అంతా ఇందులో వేసేసుకుందాం. మిగిలిన పిండి అంతా ఇందులో వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్నాక ఒకసారి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. బ్యాటర్ ఎక్కడా కూడా ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మనం బ్రౌనీకి కావాల్సిన బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని కేక్ మౌల్డ్ ఉంటుంది కదా, మనం దేంట్లో అయితే పెట్టుకుంటున్నామో దాన్ని ఇలా బటర్ పేపర్ పైన రివర్స్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా గమనించండి, ఇలా కార్నర్స్ కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం లైట్గా కార్నర్స్ కట్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా. ఇలా కార్నర్స్ కట్ చేసుకున్న తర్వాత కొంచెం కత్తెర ఉంటే కనుక మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా కార్నర్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ని మనం ఇందులో లోపల పెట్టుకోవాలి. లోపల పెట్టుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బ్రౌనీ బ్యాటర్ని ఇందులో వేసేయాలి. ఇలా ఎక్కడా కూడా వేస్ట్ చేయకుండా మొత్తం ఇందులో వేసేసుకుందాం. మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత సో ఫైనల్గా ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టాలి. 20 to 30 minutes 200 degreesలో పెట్టుకుంటే సరిపోతుంది. అయితే నేను దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేసి బేక్ చేసుకొని బయటకు తీసుకొని వచ్చేస్తాను. మన బ్రౌనీ రెడీ అయిపోయింది. నేను ఓవెన్లో నుండి తీసుకొని కాసేపు పక్కన కూడా పెట్టేసుకున్నాను, చల్లగా అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే ఇలా రివర్స్ చేసుకొని పైన ఉన్న బటర్ పేపర్ని తీసేసుకోవాలి. అంతే, చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు ఫైనల్గా మనం బ్రౌనీని కట్ చేసుకుందాం. అయితే బ్రౌనీని ఇలా కాకుండా రివర్స్ చేసుకొని ఫస్ట్ మధ్యలో కట్ చేయాలి. ఇలా మధ్యలో కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మధ్యలో కట్ చేద్దాం. ఇలా కట్ చేసుకుంటే పార్టీకి మన చాక్లెట్ బ్రౌనీ రెడీ అయిపోయినట్టే. సో వీటిని మనం ఫైనల్గా ఒక ప్లేట్ తీసుకొని
ఇలా పెట్టుకుంటే కనుక ఏ పిల్లలు ఊరుకుంటారండి? చాక్లెట్ బ్రౌనీ చేసిన తర్వాత వచ్చి తినకుండా ఎవరైనా ఉంటారా? చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళకు కూడా బ్రౌనీ అంటే చాలా చాలా ఇష్టం కదా. నాకైతే చాలా ఇష్టం. వావ్, ఇలా పెట్టేస్తే పార్టీకి చాక్లెట్ బ్రౌనీ రెడీ అయిపోయినట్టే. చాక్లెట్ బ్రౌనీ తయారు చేయ విధానం: ముందుగా ఒక పాన్ లో 100 గ్రాముల వెన్న కరిగించుకొని అందులో చాక్లెట్ వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం కొంచెం చక్కెర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో 2 కోడిగుడ్లను వేసి కలపాలి. తర్వాత కొంచెం కొంచెం మైదా పిండిని వేస్తూ ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు ఒక కేక్ ట్రే లో బటర్ పేపర్ పెట్టుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ వేసుకొని ఓవెన్ లో 180 డిగ్రీ 20 to 30 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే మనకి కావాల్సిన చాక్లెట్ బ్రౌనీ రెడీ. నాకు తెలుసు మీరేమనుకుంటున్నారు, ఇంత ఈజీయా, ఇంత సింపుల్ ఆ బ్రౌనీ చేయడం. ఈసారి మన ఇంట్లో కూడా పార్టీ ఉన్నప్పుడు తప్పకుండా చేద్దాం అనుకుంటున్నారు కదా. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. చూసారు కదా, చాక్లెట్ బ్రౌనీ సూపర్ గా వచ్చింది కదా. ఈసారి తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరి రేపటి మన సెగ్మెంట్ బామ్మ గారాబంలో కాస్త పాత స్టైల్ రెసిపీతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.